ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. ద్వితీయోపదేశకాండం 28:14. అందరం కూడా హెడ్ ఉండాలి, నేనే హెడ్ అవ్వాలి అనుకుంటుంటాం, మంచిదే. కానీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు, దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టంగా మనం ఉన్నప్పుడు, అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తాం, తలగా ఉంటాం, హెడ్ అవుతాం మనం. హల్లెలూయా. యేసోపుకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవునికి విధేయతగా చూపించాడు, దేవునికి విధేయతగా జీవించాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? బానిసగా వెళ్ళినా కానీ హెడ్ అయ్యాడు, దేశానికి హెడ్ అయిపోయాడు. అలాగే దేవుడు నిన్ను కూడా తలగా నియమించాలంటే, తోకగా నియమించుకుంటూ ఉండాలంటే, తలగా ఉండేటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రతి జీవితంలో, ప్రతి మాటలో దేవునికి మహిమ వచ్చేలా ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈ వాగ్దానం విన్నారు అందరూ నా ప్రభా, నిన్ను హెడ్గా పెట్టుకుని జీవించి వారు తలగా ఉండటానికి కృప చూపించమని ఈ యొక్క వాగ్దానం నెరవేర్చినందుకు నీకు వందనమని చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.